రోజు ఈ వేదిక మీద నేను నుంచొని మాట్లాడటం అనేది జరిగి ఉండేది కాదు. అందువల్ల దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఐఎమ్ 62 నౌ. ఇప్పుడు మనకు యూజెంట్ పాల్ గారు పాట పాడారు. ఆయన వయసు 85. ఆయన చాలా యంగ్గా ఉన్నారు నాకన్నా. అది దేవుని ఆశీర్వాదం. ఆయుష్ అనేది దేవుడి వల్ల వస్తుంది. ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు, తన వయసు 85 years. ఐఎమ్ జస్ట్ 62. ఎందుకు ఏం చెప్తున్నానంటే, ఇలా ఉంటాం మీరందరూ చూస్తున్నారు నన్ను. ఇప్పుడు ఒక 8 months వెనక్కి వెళ్తే నేను మామూలుగా ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, హెల్తీగా ఉంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ మ్యారథాన్ వే బ్యాక్ ఇన్ 1989. దట్ ఈస్ 40 kilometers road race. Apart from that, prior to my profession, I worked as physical education teacher for 16 long years. November 25th, I work in colleges on hourly basis. 5 days to 3 days అలా చేస్తాను. At present, upon request, I am working at Delhi Public International School. I am offered only 12 classes per month with highest salary. జాబ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఆ ప్యాషన్ టువర్డ్స్ మై ప్రొఫెషన్. ఇలా ఉన్నప్పుడు November 25th సాటర్డే కాలేజ్కి వెళ్ళను. నాకు కొంచెం బాగలేదు ఆ రోజు. మామూలుగా నా వైఫ్తో సెలవు రోజు స్కూల్కి వెళ్ళి వదిలిపెట్టి వస్తుంటాను. సాగర్ కాల్ చేశాను. సాగర్ ఎలాంటి వాడంటే కాల్ చేసిన వెంటనే వస్తాడు, ఎట్లాంటి పరిస్థితిలో కూడా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్, వన్స్ ఐ మేక్ ఎ ఫోన్ కాల్, హీ విల్ మేక్ ఎన్ అపీరెన్స్. అప్పుడు వేణు ఉన్నాడు ఇక్కడ. వేణు కాల్ చేశా. వేణు నాకు కొంచెం బాగలేదు, టెస్టులు చేస్తానన్నా. నువ్వే లేదన్నా, ఇప్పుడు టెస్టులు చేయడానికి టైం పడుతుంది, నువ్వు డాక్టర్ని కలవాలంటే బెటర్ గో టు గుంటూరు. ఎందుకన్నాడు తెలియదు. ఇదంతా దైవ నడిపింపు. నువ్వు టైంకి వచ్చావు వేణు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. నేను ఎట్లా ఉంటానంటే షార్ట్ కట్ చూస్తాను ఎక్కువ సమయం, టైం వేస్ట్ చేయకుండా. తను బ్లడ్ రిపోర్ట్స్ ఇస్తే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు, బ్యాక్ డోర్ గుండా. ఇట్లా చేస్తుంటారు పనులని ఫాస్ట్ అవ్వడానికి. తను మంచి సలహా చెప్పాడు. లేదన్నా నువ్వు గో టు బెటర్ హాస్పిటల్ అన్నాడు. సాగర్ కాల్ చేస్తే వెంటనే వచ్చాడు. అది ఎలాంటి కండిషన్లో ఉన్నా నేను చెప్తే 10 minutes కార్ బయట ఉంటాడు. అన్నదమ్ముల సంబంధం రకరకాలుగా ఉంటుంది. డిస్పైట్ ఆల్ ద ఆర్ట్స్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సమస్యలు లేకుండా ఎవరు ఉండరు కుటుంబాల్లో. కానీ పిలిస్తే 10 నిమిషాల్లో బయట ఉంటాడు. వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ హెడ్ టువర్డ్స్ గుంటూరు. నా వైఫ్ కూడా చెప్పలేదు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక అతన్ని కలిశాను. నేను ఆయన లెక్చరర్, నాకు టైం లేదంటే ప్రీవియస్ రిపోర్ట్స్ ఉంటే నేనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్ చేస్తాను సార్ అని అట్లాంటి కమ్యూనికేషన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నోన్ పర్సన్స్తో కూడా వితిన్ మినిట్స్లో నేను కమ్యూనికేషన్ చేస్తాను. దేవుడు ఆ క్యాపబిలిటీ ఇచ్చాడు. ప్రీవియస్ రిపోర్ట్స్ ఇవ్వండి, నేను వెంటనే మీకు డాక్టర్ని కల్పిస్తానన్నాడు. అన్ఫార్చునేట్లీ లేవన్నా. సరే అని చెప్పి టెస్టులు పంపించాడు. అతనికి ఏదో అనుమానం వస్తుంది, మరలా ఇంకో టెస్ట్ పంపించాడు. సోనోగ్రామ్స్ అన్నారు. తర్వాత సిటీ స్కాన్స్కి వెళ్తుంది. సాయంత్రం అవుతుంది. నా వైఫ్ కంగారు పడుతుంది రాలేదని. ఇక్కడ ఎందుకు టెస్టులు చేస్తున్నారు వరుసగా అన్నారు. వితౌట్ మై నాలెడ్జ్ ఒక్కొక్క స్కాన్ జరుగుతుంది. సాగర్ కూడా ఉన్నాడు, ఇంకెవరు లేదు. ప్రదీప్ ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్ సాగర్ ఫ్రెండ్ వచ్చాడు. చివరికి సిటీ స్కాన్ రిపోర్ట్ సస్పెక్ట్ చేసి ఇంకో స్కాన్ పెట్టి అక్కడ ఒక డాక్టర్ ఉంది, జూనియర్ డాక్టర్. సార్ వీళ్ళు మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు, నాకేంత అనుమానంగా ఉంది, మీరు ఇంకొక స్కాన్ తీస్తే మంచిదా అంది. నేను మీ ఇష్టం అన్నా. స్కాన్ తీశారు. ఒక ఫ్లూయిడ్ ఇచ్చారు లంగ్స్కి. అది తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపారు. అక్కడి నుంచి ప్యాథాలజీకి పంపారు. ఇది రాత్రి 8 అవుతుంది. ప్యాథాలజీ రిపోర్ట్ 8:30కి వస్తుంది. ఇక్కడ మిగతా రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చింది, ప్రతిదీ కూడా. మొత్తం హోల్ డాక్టర్ కూడా అన్నాడు అన్ని రికార్డ్స్ నార్మల్గా ఉన్నాయి, నేను రేపు బాంబే వెళ్తున్నాను, 10 o'clock వస్తే మెడిసిన్ ఇచ్చి పంపిస్తానన్నాడు. అంత ఓకే అయిన తర్వాత 9:30కి 8:30కి ప్యాథాలజీ రిపోర్ట్ ఉంది.
పేతాది రిపోర్ట్ సాగర్ ప్రదీప్ ముగ్గురు వెళ్ళాం. మీరు సంతోషంగా ఉన్నారు, టీ తాగాం. ఆ పేదాది రిపోర్ట్ నేను తీసుకున్నా. నేనేంటంటే ఏ డిసీజ్ అయినా సరే ముందు నెట్లో స్టడీ చేస్తాను. నా వైఫ్ గురించి అయినా ఎవరి గురించి అయినా ప్రతి డిసీజ్ గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐఎమ్ ఏ రైట్ ఆన్ కోరా అండ్ ఐ హ్యావ్ రిటర్న్ 16,000 ఆర్టికల్స్ సో ఫార్ ఇన్ ఆల్ స్ట్రీమ్స్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి సబ్జెక్ట్ని స్టడీ చేసి వెబ్సైట్లో రాస్తే 12 crores మంది నాకు వ్యూవర్స్ ఉన్నారు. ఒక 25,000 ఫాలోవర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. ప్రతిరోజు 8,000 నాకు వర్డ్స్ వేస్తే 2 lakhs చదువుతుంటారు వెబ్సైట్లు వరల్డ్ వైడ్గా. ఎడ్లపాడులో గుంటూరు చిరుపాడులో ఎవరో తెలియకపోవచ్చు, వరల్డ్ వైడ్గా ప్రామినెంట్ పర్సన్గా ఉన్నా. అప్పుడు థ్యాంక్స్ మామయ్య. 8:30కి పేతాలజీ రిపోర్ట్ వచ్చింది. సాగర్ ప్రదీప్ బయట ఉన్నారు. ఆ రిపోర్ట్లో ఎడినో కార్సినోమా అని ఉంది. అంటే లంగ్ క్యాన్సర్, వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్ వచ్చిన వాడు 6 months కంటే బతకడు. చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను అన్ని స్టడీ చేసి ఉంటాను ముందుగానే. రిటర్న్ జర్నీలో వాళ్ళకి చెప్పలేదు. కార్లో వెనక్కి కూర్చున్నా. ఏంటి వెనక్కి కూర్చున్నా అన్నాడు. ఏం లేదన్నా. ఇంటికి వచ్చాము. నా వైఫ్ పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎందుకు మధ్యాహ్నం వెళ్ళాడు, ఏం రాలేదు ఏంటని. నేను వాళ్ళు చెప్పలే. వచ్చి రిపోర్ట్స్ అన్ని చూసి చాలా బాగున్నాయి అంటున్నారు. ఈ ఫైనల్ రిపోర్ట్స్ చెప్పలే. అన్ని రిపోర్ట్స్ చూసి దేవుడు మంచివాడు, చాలా బాగుంది అంటున్నారు. 10:30కి ఈ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. చిన్న పాప చాలా క్యూరియస్గా ఉంటుంది, పెద్ద పాప కూడా చాలా క్యూరియస్గా ఉంటుంది. వాళ్ళిద్దరు చూశారు. ఇదేంటని అడిగారు. క్యాన్సర్ వచ్చింది, 6 months లైఫ్. అది ఎప్పుడు November 25th, పోయిన సంవత్సరం. ఇవాళ 16th September. బ్రతికుండే అవకాశం లేదు. 6 months. వాళ్ళు ఏం కంగారు పడలా. సాగర్కి ఆ నైట్ చెప్పలా. కంగారు పడకుండా ఏమన్నారంటే, మేము ప్రేయర్ చేస్తాం, దేవుడు అలా జరగనివ్వడం. నాకు 50-50 ఉంది. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం కాదనిలేం. వన్స్ యువర్ లైఫ్ ఈజ్, అది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్ బై గాడ్, మన చేతిలో లేదు. హీ కెన్ గివ్ అస్ లైఫ్ ఆర్ హీ కెన్ టేక్ అస్ లైఫ్. అయితే నాకు తెలుసు. పిల్లలకి ఎంప్లాయ్మెంట్ లేదు, పెళ్ళిళ్ళు అవ్వలేదు. నా వైఫ్ డయాబెటిక్ పేషెంట్, అన్సెటిల్గా ఉంది ఇల్లు. ఈ టైంలో నా పరిస్థితి ఏంటంటే నాకు అర్థం కాదు. నేను అన్ని విషయాలకు భయపడ్డాను. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరికి భయపడకుండా పెరిగా. ఎప్పటి వరకు భయపడటం, వెనక్కి భయపడటం లేదు. ధైర్యంగా మాట్లాడతా. నా విషయం కాకపోతే అందులోకి వెళ్ళను. ఉదయం నుంచి ఏం తినలా. మీరు భోజనం పెట్టారు, ఎవరికి ఏమో అర్థం కావట్లా. స్నానం చేసిన తర్వాత బైబిల్ తీశారు. ప్రభా ఇట్లా ఎందుకు జరుగుతుంది? అప్పుడు నా వయసు 61. ఏం జరుగుతుంది? ఇంత మధ్యలో అటు ఇటు కాకుండా వెళ్ళిపోతే అని బైబిల్ తీస్తే, హీ స్పోక్ టు మీ త్రూ ఐజియా 42nd chapter. ఐ హావ్ చూసన్ యూ, నేను ఏర్పరచుకొని ఉన్నాను, నువ్వు నా సేవకుడు, నీ అందరూ ఆత్మ నుంచి ఉన్నాను, భయపడద్దు, నువ్వు అన్ని జనులకు న్యాయం చెప్తావు అని చెప్పాడు. ఒకే ఒక వర్స్, అది 10:30కి. తర్వాత నార్మల్గా రోజంతా ఏం తినలేదు, భోజనం చేసాం. మార్నింగ్ 6కి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. సాగర్కి ఒక విషయం చెప్పారు, ఇది ఎవరికి చెప్పొద్దన్నా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది, చెప్పచ్చు. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, మా చెల్లెలు చుట్టుకాసులు ఇక్కడే ఉంది. అంకుల్స్, ఆంటీస్, తల్లిదండ్రుల కన్నా ప్రేమించే ఆంటీ అంకుల్స్ ఉన్నారు. ప్రతిదీ చెప్తారు. నేను చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే, ఈ చెప్పడం వల్ల ఏమవుతుందంటే సింపతి వస్తుంది. ఈ సింపతి వల్ల అవర్ డేస్ ఆర్ నంబర్డ్. నా సైకాలజీ అది. ప్రతి ఒక్కరు సానుభూతి చూపిస్తే మనిషి ఎక్కువ కాలం బతకడు. స్ట్రిక్ట్గా చెప్పి ఎవరికి చెప్పొద్దు, మన మధ్య, మా ముగ్గురు మన నలుగురు మధ్య ఉండాలి. మా అమ్మ సస్పెక్ట్ చేస్తుంది, ఈ రోజు పొద్దున్నే వెళ్తున్నారు ఎక్కడికని. ఏదో చెప్పాము, యూనివర్సిటీకి వెళ్తున్నాం, సాగర్ చేస్తున్నాడు అని, ఎంఫిల్ చేస్తున్నాడు, డాక్టరేట్ చేస్తున్నాడు, నిజంగా చేస్తున్నాడు అని చెప్పాం. 1-2 సార్లు మా చెల్లి సస్పెక్ట్ చేసింది, ఎందుకు వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారని. మేము చాలా జాగ్రత్త పడ్డాం ఈ విషయంలో. ఒక 6 months ఎవరికి చాలా కొన్నిసార్లు తెలియచ్చు, మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. పబ్లిక్ గెయిన్ వల్ల, సింపతి వల్ల ఏంటంటే మన ఆరోగ్యం పాడైపోద్ది.
సాగర్ చెప్పాడు, ప్రేయర్స్ చేసినా చేయకపోయినా దేవుడు లైఫ్ ఇస్తే వంట లేకపోతే లేదు, ఒకే సార్ నమ్మాడు, దేవుడు నిర్ణయిస్తాడు అని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే బయాప్సీ చేశారు. బయాప్సీ చేసినప్పుడు చాలా క్రిటికల్గా ఉంది బయాప్సీ. 1 డే పట్టింది. ఆల్మోస్ట్ ఒక మేజర్ సర్జరీ లాగా అయింది. ఎక్కడ డాక్టర్స్ అందట్లో లోపల. ఆ బయాప్సీ రిపోర్టు 5 days తర్వాత నీకు పాజిటివ్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది. ఎడినోకార్సినోమా, వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ లంగ్ డిసీజెస్. ఆ జబ్బు వచ్చిన వాడు 6 months కంటే బతకడు. తర్వాత వెంటనే ఏం చేశారంటే బాడీకి స్ప్రెడ్ అయితే ప్రమాదం అని చెప్పి MRI స్కాన్ చేయించారు. బోన్స్కి స్ప్రెడ్ అయితే మనిషి బతకడు. ఆ రోజు వర్షం, సాగర్ నేను నైట్ ప్రదీప్ వెళ్ళాము. అది చేశారు. చేసిన తర్వాత రాత్రి 11 అయింది. చాలా కష్టంగా ఉంది టెస్ట్. రేడియేషన్లో పెట్టారు. 2 hours తర్వాత 3 hours రిపోర్ట్ వచ్చింది. మామూలుగా వాళ్ళు ఏమంటారంటే డాక్టర్ రేపు చెప్తాడు, మేము చెప్పమంటే నేను ల్యాబ్లో ఒక మాట చెప్పారు, అరే చచ్చిపోయేవాడికి కింద నువ్వు చేసేది, క్యాన్సర్ వచ్చింది, 6 months కంటే బతుకు, నువ్వేది రాకపోతే నీకు 8,000 కట్టానన్నా. చాలా అదృష్టవంతులు, స్ప్రెడ్ అవ్వలేదు సార్ అన్నాడు. ఫస్ట్ పాయింట్ అక్కడ కొంచెం ఫస్ట్ రిలీఫ్ అది. 2 days తర్వాత బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే ఇంకా ప్రమాదం అని బ్రెయిన్కి పంపించారు. అక్కడ అదే జరిగింది. ఆ రేడియేషన్ ఇచ్చి 6 hours, అదంతా ఒక రకమైన హెల్లిష్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ చెప్తే కాదు. ఏం కంగారు పడకుండా, తొట్టులు పడకుండా ఒక్క మేము ఇద్దరం వెళ్తాం, ఇద్దరమే వస్తాం. ప్రదీప్ గుంటూరులో ఉంటాడు. ఇలా జరుగుతుంటే ఆ రిపోర్టు వచ్చింది. సాగదాలకు గొడవ పెట్టుకున్నాడు. రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పమంటారు, రూల్ అది. నేనేమంటానంటే క్యాన్సర్ కన్ఫర్మ్ చేశాడు రా, 4-6 నెలలు బతికేది, ఏంద్రా నువ్వు దగ్గర 12,000 తీసుకున్నా అంటే వాడు చెప్తాడేమంటే, సార్ ఓపెన్గా మాట్లాడితే సార్ మీరు స్ప్రెడ్ అవ్వలేదు అన్నాడు. ఇదో పాయింట్. నెక్స్ట్ రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ కలిసాం. మన కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అంటే పేషెంట్కి వెంటనే కీమోథెరపీ ఇస్తారు, ఇమ్యూనోథెరపీ ఇస్తారు, ఇంకా ఇంకోటి ఏంటమ్మా థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇస్తారు. ఒక 10 lakhs ఖర్చు పెట్టిస్తారు. ఈ థెరపీస్ ఇవ్వడం వల్ల పేషెంట్ త్వరగా చనిపోతాడు. నేను తొందరపడలా. తర్వాత జెనెటిక్స్ టెస్ట్కి పంపించారు. ఒకటి బెంగళూరు, ఒకటి ముంబై. ఆ రిపోర్ట్ 15 days పడుతుంది. ఇక్కడ బయాప్సీలో కన్ఫర్మ్ అయింది ఎడినోకార్సినోమా, 100% నో డౌట్. తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే స్టేజ్ 4 అన్నారు. కొంతమంది 3 months అంటే కొంతమంది 4 months అన్నారు. నేను ఇప్పుడు ఎట్లా నుంచున్నాను అట్లాగే ఉంటాను హాస్పిటల్స్లో. కార్ మీద వెళ్తాం, ఫాస్ట్గా వెళ్తాం. హూ ఇస్ ద పేషెంట్ అంటారు, ఐఎమ్ ద పేషెంట్ అంటారు. వాడు తలుచుకుంటాడు పేషెంట్, వాడు నేను గుండె చేసుకొని కుర్చీలో రాకపోతారని వాడు అనుకుంటున్నాడు. హూ ఇస్ ద పేషెంట్, ఐఎమ్ ద పేషెంట్. డాక్టర్కి ఎవరికి అర్థం కావట్లా. డాక్టర్ కన్నా ఎక్కువ మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో, మొత్తం చదివే సబ్జెక్ట్ అంతా. డాక్టర్స్ కొన్నిసార్లు అనుభవం ఉన్నా వాళ్ళ వయసులో చిన్నవాళ్ళు, నాకు 16 వాళ్ళు క్లియర్గా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ వాళ్ళు సౌండ్ లేకుండా ఉంటున్నారు. 3 months అన్నారు, 6 months అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే నాకు కన్ఫర్మ్ చేశారో సాగర్ భయం వేసింది. భయం వేసి హాస్పిటల్లో ఒక రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేశాడు. ఇక్కడ నా వైఫ్ చెల్లెల్ని ఏం చేశారంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు ఇంట్లో. రోజంతా చేస్తున్నారు. ఎంతకాలం చేశారో తెలియదు. ఒక రిపోర్టు బెంగళూరు వెళ్ళింది, ఒక రిపోర్టు ముంబై వెళ్ళింది. అది కనుక ఫైనల్ రిపోర్ట్, అది కనుక క్లియర్ అయిపోతే ఇక మనిషి కన్ఫర్మ్ ఇక తీసుకెళ్ళిపోతారు, ఒడిగొప్పుతారు. ఆ గాడ్స్ రేస్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటే తెల్లవారుజాము అందరూ వీళ్ళంతా 4 గంటలకే లేస్తారు. 4 గంటలు లేచి ప్రేయర్లో కూర్చుంటారు. నేను ఇప్పుడు ప్రేయర్ చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు లైఫ్ ఏంటి అర్థం కావట్లేదు. ప్రేయర్ చేయడానికి ఒక్కో టైంలో ప్రేయర్ చేయలేను, కూర్చుంటున్నాను. వీళ్ళు చేస్తుంటే నా రూమ్లో కూర్చుంటారు, నేను ఒక్కడే ఉంటాను రూమ్లో, ఎవరు రారు నా రూమ్లోకి. సో ఆలోచిస్తూ ఉంటారు ఏం జరగబోతుంది. వీళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలా, జాబ్స్ రాలా, కాబట్టి డయాబెటిక్ పేషెంట్. ఇక దేవుని చిత్రం అయితే వెళ్ళిపోవాలి, తప్పదు. ఒకసారి నేను కన్ఫర్మ్ అయిన తర్వాత మనిషి పాత్రడు. ఇట్లా ఆలోచిస్తూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాం రోజు. రాజమావి గారు వీళ్ళందరూ కూడా పొద్దున్న 5 గంటలు 4 గంటల కల్లా వాక్యాలు పంపుతారు, దేవుని వాక్యాలు. అందరూ మా ఆంటీ వాళ్ళందరూ పంపుతుంటారు. అన్నీ చదువుతూ ఉంటాం, కొన్ని ఆదరణగా ఉంటాయి. అప్పుడు వీళ్ళు తొందర పెడుతున్నారు, కీమో చేయించాలి, ఈ ఇమ్యూనోథెరపీ పెట్టాలి, ఒక థెరపీ 5 lakhs, ఇది 8 lakhs, ఆఫర్ ఉంటుంది, ఇట్లా చెప్పుకొస్తున్నారు. అలా ప్రార్థన చేస్తుంటే December 2nd, 3rd weekలో రిపోర్ట్స్ వచ్చినాయి. అవి పాజిటివ్ వచ్చినాయి. అంటే ఆ రిపోర్ట్స్ పాజిటివ్ రావాలి. డాక్టర్స్కి ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఎలాగో పేషెంట్ దొరుకుతాడు పట్టుకొని వాడి మీద క్యాష్ చేసే కార్పొరేట్ హాస్పిటల్స్.
బాగున్నామని వస్తే వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళు అసహనంగా ఉన్నారు. నేను అడిగితే చెప్పట్లా, నేను అడిగే ప్రయోజనం ఉంది. వన్స్ యూ హ్యావ్ దిస్ పాజిటివ్ రికార్డ్ ఫర్ దిస్ జెనెటిక్స్ యూ కెన్ గో ఫర్ ప్రిస్క్రిప్షన్ అన్న. వాళ్ళు ఒప్పుకోవట్లా. తొందరగా వాడికి కీమోథెరపీ పెట్టి ఇట్ విల్ లీడ్ టు రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. ఈ థెరపీల వల్లే పేషెంట్స్ చచ్చిపోతున్నారు. ఇల్లటరేట్ చదువుకున్న వాళ్ళు, మన ఇండియన్స్ అందరూ చదువుకున్న వాళ్ళే, కానీ చదువుకున్న మోటోళ్ళు మన అందరం గుడ్డిగా వాడు ఏం చెప్తారు ఏంటి, మేము అట్లా చేయలే, ప్రతిదీ నెట్లో చదువుతున్నాం, సలహాలు తీసుకుంటున్నాం, సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. అంకుల్ గారు క్షమించాలి, సాబుల్ అంకుల్ గారు, అలా సీక్రెసీ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ విషయం వచ్చినా ఫస్ట్ అంకుల్ని కలుస్తాం, ఆయన మాకు గాడ్ ఫాదర్, ప్రతి విషయం చెప్పేది ఆయనే. ఇది కొంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆంటీ ఉంది, పెద్దమ్మ ఆంటీ, చక్కగా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మాట్లాడారు ఇక్కడ, తను ప్రార్థన చేస్తే దేవుడికి అన్ని విషయాలు చెప్తుంటాడు తనకి. ఇలాంటి పరిస్థితుల్లో మేము రీసెర్చ్ చేసాము, పిల్స్ కూడా ఇవ్వచ్చు, ట్యాబ్లెట్ కూడా ఇవ్వచ్చు అని. ఇక్కడ చివరికి దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే బోరింగ్ స్ప్రెడ్ అవ్వలేదు, బ్రెయినింగ్ స్ప్రెడ్ అవ్వలేదు, తర్వాత జెనెటిక్స్ 2 టెస్టులు కూడా అవి పాజిటివ్ రావాలి, 2 నెగిటివ్ వచ్చినాయి కాబట్టి ఒక పిల్ చాలు. చివరి మాట ఏంటంటే, ఎడినోకార్సినోమా వచ్చిన వాడికి ముందు నా ఏజ్ నా వెయిట్ ఎప్పుడు కూడా 82-80 దగ్గర ఉంటుంది. ఇమీడియట్గా వాడు 10 కేజీలు తగ్గిపోతాడు. దాయిలే మన ఊర్లో 10 కేజీస్ వెయిట్ లాస్ వస్తుంది. ఇక నువ్వు దాన్ని ఆపుకోవాలి, ఎవరి వల్ల కాదు. ఇక అది రెండో తల మీద ఎంటుకలు ఉండు, బోడిగుండు కనపడింది, తర్వాత వీల్ చైర్ వచ్చింది. వీడికి రోజు లేవగానే తలనొప్పి వస్తుంది, 1-2 గంటలు, డయేరియా, మోషన్స్ అవుతూ ఉంటాయి, ఫీవర్ వస్తుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, ఊపిరాడదు. అన్నిటికన్నా నీచమైంది ఏంటంటే క్రానిక్ కఫ్, కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటాడు, స్ఫోటం, మ్యూకస్ కళ్ళు పడుతూ ఉంటుంది, పల్లెమో తీస్తారు. ఎట్లా తగ్గుతారంటే ఇంట్లో వాళ్ళకి విసుగు పుట్టి దేవుడి ఇతను తీసుకుంటే బాగుండు అంటే భరించలేక కాదు, ఈ బాధ చూడలేక. అది స్టేజ్ అసలు ఎడినోకార్సినోమా అంటే. షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరాడదు, అసహనంగా ఉంటాడు. మరి నేను ఈ పరిస్థితుల్లో వాకింగ్కి వెళ్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇంకోటి భయపడతాడు, నేను భయపడలే, కొత్త కారు కొన్నా. ఈ పరిస్థితులు అలాంటి సాహసం ఎవరు చేయడు. నువ్వు రోజులు లేవురా అంటే ఈ పాత కారు చాలు అనుకుంటారు. కొత్త కారు ఎందుకు కొన్నానంటే దేవుడు మీద నమ్మకం, అది దేవుడు చెప్తున్నాడు వాక్యం. తర్వాత నాకు కొన్ని విజన్స్ వచ్చినాయి, ఇది పబ్లిక్లో చెప్పేవి కాదు. అన్నీ చెప్తే ఏమవుతుందంటే సీక్రెసీ ఉండదు దేవుడికి నాకు. అక్కడ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ విజన్స్ క్లియర్గా నన్ను, ఐ వాజ్ బీయింగ్ క్యారీడ్ బై సమ్ అన్నోన్ పీపుల్ త్రూ హెల్ప్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్. నరకం ఈ చివరి నుంచి ఆ చివరికి చేయి పెట్టుకుని తీసుకెళ్ళారు. నేను ఇక్కడ చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ ఆ పిక్చర్ ఎలా ఉందో నాకు తెలుసు, నేను బయటికి ఎకనామీ చెప్పలేనది. అది దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితి. నరకం ఎట్లుంటుంది అనేది దర్శనంలో ఈ చివరి నుంచి ఆ చివరికి 10 నిమిషాలు ఇంత తీసుకెళ్ళారు. తెల్లవారుజాము 3 గంటలు. అప్పుడు ఎలా ఉంటుంది నాకు తెలుసు ఇప్పుడు, కానీ నేను చెప్పలేను. అది దేవుడు చేసిన పని. అది నరకమని నాకు తెలుసు. అంటే నన్ను తప్పించాడు అనమాట. December 19th తెల్లవారుజాము జరిగిన విషయం. నన్ను తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళిపోయారు. నాకు ముందు అర్థం కాల. నేను నీ దగ్గర స్టార్ట్ అయింది ఆ రోజు, అందుకని గుర్తుపెట్టుకుంటా. ఇక ఆ హెల్త్ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నోన్ పీపుల్ నన్ను క్యారీ చేశారు. తలలాగే ఉంది, చూస్తే వెళ్ళాను. తెల్లవారు కొంచెం క్లారిటీ వచ్చింది. అప్పటిలాగా ఏం తింటలేదు, అంటే బాధ ఉంటుంది, అయిష్టత ఉంటుంది. తర్వాత ఆకులు అవ్వదు ఈ పేషెంట్కి, ఏదైనా సరే బయటకు పూసేస్తుంటాడు. నిలబడలేడు, ఇట్లా నిలబడలేడు, పడిపోతుంటాడు, ఊపిరాడదు, దగ్గు వస్తుంటుంది. దగ్గు ఎక్కడ ఆపలేము. తర్వాత 25th నాకు విషయం చెప్పాలి. లూథరన్ చర్చ్కి నాకు 62 yearsలో 20 years తర్వాత నేను చర్చికి వెళ్ళాల. కారణం తెలియదు. అది సినిమాలు అంతా వచ్చి చర్చికి గుడికి వెళ్ళడు. వాళ్ళ అమ్మ తమ్ముడు వెళ్తే టెంపుల్ బయట ఉంటాడు. తర్వాత అదే టెంపుల్ దగ్గర చచ్చిపోతాడు లాస్ట్. కదా ఒక సేమ్ డే, అప్పట్లో చిన్నప్పుడు చూసింది సినిమా గురించి చెప్పడం కాదు. నాకు అది తెలియదు. చర్చికి వెళ్ళా. వీళ్ళందరినీ తీసుకెళ్తా, చర్చిలో డ్రాప్ చేస్తే తీసుకొస్తా. అమ్మని ప్రతి వారం తీసుకెళ్తా. నేను చర్చికి వెళ్ళను. ఎప్పుడైతే ఒక యంగ్ డాక్టర్ ఏముందంటే, సార్ నేను సస్పెక్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఏదో మామూలుగా టెస్టులు చేస్తున్నారు, మీకు మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు ప్రిస్క్రిప్షన్, మీకు చాలా ప్రమాదం అంటే, పర్లేదమ్మా అంటే 12,000 చేయ, డబ్బు సమస్య నువ్వు చేయంటే
నన్ను ఇట్లా కూర్చోబెట్టి ముగ్గురు కలిసి పట్టుకొని వీప్ మీద ఒక సూది కూర్చారు, ఒక ఫ్లూయిడ్ తీశారు. అక్కడే లైఫ్ కరెక్ట్ అయింది. అది కన్నా జరగకపోతే ఇంకో రకం ఉండే స్టోరీ. అప్పుడు అలా జరిగిన తర్వాత నేను సాగర్ కూడా రూమ్లోకి వచ్చారు. ఒక టెస్ట్ చేస్తున్నాము, కొంచెం ప్రమాదమైన టెస్ట్ ఇది, 70% గ్యారంటీ, 20% లైఫ్ పోవచ్చు టెస్ట్లో, నోట్లోంచి పోగొస్తే చెప్పారు. సాగర్ వణుకుతా 3 సంతకాలు పెట్టాడు. ఇది ఎవరో తెలియదు ఇంట్లో. నేను అసలు భయపడలా, బాడీ అప్పచెప్పేసి పండుకుంటా. దేని గురించి ఆలోచించాలి, లైఫ్ గురించి భయం ఉండదు. ముందు ఇంట్లో ఏం జరిగితే పిల్లలు దేవుడు ఏం చేస్తాడని ఆలోచన తప్పితే ఇంకేం ఆలోచించను. ఆ టెస్ట్ జరుగుతున్నప్పుడు సాగర్కి ఒక విషయం వచ్చింది. దేవుడు వచ్చి నా పక్కన కూర్చున్నట్టు అతనికి అనిపించిందంట. అవన్నీ జరిగినాయి. ఆ టెస్ట్ జరిగిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను. ఫస్ట్ లోదన చర్చికి చెప్తున్నాను, ఐ నెవర్ అటెండెడ్ చర్చ్ ఫర్ 40 years. Irrespective of the report, CT scan report, I would like to attend church from the coming Sunday, that is 3rd December. అని ఒక డెసిషన్ తీసుకున్నా. 3rd December ఫస్ట్ టైం చర్చ్కి వెళ్ళా. రాజేశ్వరరావు వచ్చాడా? రాజేశ్వరరావు ఒక వారం ముందు కాల్ చేసి, బ్రదర్ మీకు చర్చ్కి వస్తే బాగుంటుంది అన్నాడు. ఎందుకన్నాడో తెలియదు. సరే, నెక్స్ట్ సండే ఇదంతా జరుగుతూనే ఉంది ప్రాసెస్. 3rd చర్చికి బయలుదేరా. అదే రోజు అనుకోకుండా మా చెల్లి కూడా వచ్చింది. అందరం కలిసి వెళ్ళాం. చాలా డిస్టర్బెన్స్. చర్చికి వెళ్తుంటే ఆ రూట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఏదో రోడ్ రిపేర్ జరుగుతుంది, ఎటు పోయినా కారు వెళ్తున్నా. చివరికి వెళ్ళాం. ఆ రోజు నుంచి December 3rd నుంచి ఈ రోజు వరకు లోదరన్ చర్చిలో ప్రతి సండే అటెండ్ అవుతున్నాం. చాలా ఇష్టంగా. ఇంకో విషయం చెప్పాలి, ఇలాంటి జబ్బు వచ్చిన వాడు, నేను లోదరన్ చర్చిలో December 3 నుంచి వెళ్తుంటే అన్స్టాపబుల్ కఫ్, దగ్గు ఆగకుండా వస్తుంది, కళ్ళు పడుతూ ఉంటుంది. నేను ఇంతవరకు చర్చిలో దగ్గర, మరి జబ్బు ఆపలేము మనం. నేను 4th stage అంటున్నారు, నేను తగ్గట్లా. ఎవరో తగ్గుతారు, మా పిల్లలు వెనక్కి చూస్తారు, నేనా అని. అది అనుమానం, అలర్ట్నెస్. దగ్గు రాలా. మా మామయ్య ఉన్నాడు, ఈయనకి దైవాంశం, దేవుడు చెప్తుంటాడు. ఒకరోజు రాత్రి ఫోన్ చేసా, ఎట్లున్నావు అంటాడు. ఏం చెప్పాడు దేవుడు అంటే, ఏం లేదా అంటాడు. అది తెలిసింది కొంచెం. ఎప్పుడు చేయడు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఎట్లున్నావా అన్నాడు. ఎందుకు ఈ టైంలో చేసావు అంటే, ఏం లేదన్నాడు. దేవుడు ఏమని చెప్పాడా అన్నాడు. ఏం లేదన్నాడు. ఇవన్నీ తెలుస్తున్నాయి నాకు. చర్చికి స్టార్ట్ అయ్యాను. ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నేను చేసిన పెద్ద బ్లండర్ లైఫ్లో చర్చికి వెళ్ళకపోవటం. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళకపోవడం. చాలా సంతోషంగా చర్చికి వెళ్తున్నాను. మరి సంఘ సభ్యులకి అన్నీ తెలియదు. నేను ఎందుకు రాను, ఇప్పుడు ఎందుకు వస్తున్నానో వాళ్ళకి తెలియదు. మరి చర్చిలో దాదాపు 1 గంట ఉంటాం. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 12 hours ఉంటాను మంత్కి. చాలా హైయెస్ట్ రిక్వెస్ట్ మీద నేను రానంటే వాళ్ళు ఇంటికి వస్తున్నారు. ఈ ఏరియాలో మీ పేరే మాకు వినపడుతుంది, మాకు ఎక్కువ వద్దు, 12 classes చాలు అని తీసుకెళ్తున్నారు. ఇంకా డిగ్రీ కాలేజ్, రోహిణి డిగ్రీ కాలేజ్లో 2 సెమిస్టర్స్కి 40 days చేస్తాను. వాళ్ళు హైయెస్ట్ శాలరీ. క్లాస్లో అయినా ఎక్కడైనా సరే దగ్గు మనం ఆపలేము. పబ్లిక్ లైఫ్లో అది దాని జబ్బు ఏంటంటే 24 గంటలు దగ్గుతాడు, కళ్ళు పడతా ఉంటుంది, రక్తం పడతా ఉంటుంది, పడిపోతాడు. డాక్టర్స్ 4th stage చెప్పారు. ఒకటో సాగర్, షూర్ 4th stage చెప్పింది డాక్టర్. నన్ను బయటకు సాగర్ నన్ను ప్రదీప్ని తీసుకెళ్ళి, మీ అన్నగారు 3 నెలల కంటే బతకడని చెప్పింది. ఏమైనా ఏర్పాట్లు ఉండి చేసుకోండి అంటే ఒరిగిపోతున్నాడు. వీళ్ళు ఏమన్నారంటే, ఆయన మాకు ముందే చెప్పాడు అన్న, రామకు సౌండ్ ఎగిరింది, సుమ ఎగిరింది అక్కడ. ప్రదీప్ అన్నాడు, మాకు రాజశేఖర్ మొన్నే చెప్పాడంటే, ఆమెకు సీక్రెట్ చెబుతుంది. మాకు మొన్నే చెప్పాడు క్యాన్సర్ వచ్చిందని అంటే, ఆమెకు ఇంకేం మాట్లాడు. దేవుడు చేసిన ఒక మేలు ఏంటంటే, ఒక్క సిమ్టమ్ కనపడాల. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరాడదు, పట్టుకుపోతుంది, కింద పడుతుంటారు. నేను చూస్తుంటే హాస్పిటల్లో వాళ్ళకి ముందు ఎంటికలు పడిపోతే, హెయిర్ లాస్, తల మీద పోతుంది. ఇదే విగ్గు కాదు, మామూలుగానే ఉంది. ఇది దేవుడి దయ. ఊడే వెంట్రుకలు మనం ఆపలేము. వెయిట్ లాస్ తగ్గిపోద్ది, 10 kgs తగ్గిపోద్ది. చిన్న 8th class పిల్లలాగా అవుతా, జాలి పడుతుంది తప్ప ఎవరేం చేయలేరు. మనిషి చనిపోతుంటే జాలి పడతాం, చనిపోతే భోజనం పెట్టుకుని మర్చిపోతాం, కుటుంబ సభ్యులు కూడా మర్చిపోతారు. తర్వాత మామూలుగా జీవితంలో ఫోన్లు, టీవీలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే మనిషి బతుకున్నంతసేపే జీవితం. తర్వాత క్రమంగా అదే మెమరీ, దేవుడు ఫర్గెట్ఫుల్నెస్ దేవుడు ఇస్తాడు. చచ్చిపోయిన వాడి గురించి ఏడిస్తే ఎవరు కూర్చోరు. ఆ టైం వరకు ఒకసారి ప్రేరవంగానే సగం బాధపోద్ది, మిగతా విషయాలు ఆలోచించుకుంటే ఇటు కూర్చోరు. తర్వాత
ఎవరి పర్సనల్ లైఫ్ వాడిది. అది జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఉంటే దేవుడు చివరికి నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు. అది ఇప్పుడు మెడికల్ సైన్స్కి అర్థం కాని కూడా విషయం ఏంటంటే, ఎడినో క్యాన్సర్ రిపోర్ట్స్ నా దగ్గర ఫైల్ ఉంది ఇంట్లో, అవి ఇక్కడ ఎగ్జిబిట్ చేయాల్సిన పని లేదు. అసలు వెయిట్ లాస్ ఒకటి, ఆకలి అవ్వదు, బరువు తగ్గిపోతారు, ఆకలి అవ్వదు, కంటిన్యూస్గా దగ్గుతుంటాడు. చూసే వాళ్ళు జాలిపడి త్వరగా పోతే బాగుండు, అంటే వాడు జాలిపడి ఎందుకు బాధపడుతున్నాను. ఇంతవరకు దగ్గు రాల. ఇది మామూలుగా దగ్గు వస్తుంది అందరికీ, ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు. ఇది మామూలు సాక్ష్యంగా దేవుడు ఎట్లా ప్రాణం పోసాడంటే, ఒక సభ పెట్టి ఓపెన్గా అందరికీ చెప్పాలని చెప్పి మేము ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం. ఇదేదో మిగతా ఏ విషయం వరకు ఈ ప్రేయర్ పెట్టలే, కేవలం నేను టెస్టిమనీ చెప్పాలి. దేవుడు నాకు ఎట్లా ప్రాణం పోసాడు. చనిపోయిన లాజరు చనిపోయాడు, 4 రోజులు అయింది. అక్క చెల్లెలు ఏడుస్తున్నారు, దేవుడు ఏంది రాడు, వాళ్ళకి ఏదో కోపం వస్తుంది. వచ్చాడు, లాజర్ అని పిలిచాడు, బండ దొరికించాడు, బయట చనిపోయిన వాడు 4 రోజులు బయటకు వచ్చాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ బట్టలు తాకితే జబ్బుపోయింది. నువ్వు వెళ్ళి దేవాలయంలో సాక్ష్యం చెప్పన్నాడు. ఈ సాక్ష్యం చెప్పడం కొరకు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. ఎలాంటి మెడికల్ సైన్స్కి అతీతంగా ఈ మిరాకిల్ జరిగింది. ఎవడు నమ్మడు. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నేను ఈరోజు బ్రతికుండకపోవచ్చు, లేదా వీల్ చైర్లో గుండు కొట్టించుకొని ఏదో ఒక 40 కేజీల బరువుతో బలహీనంగా జారి పడుతూ ప్రజలు కనపడాలి, ఎంత బతుకు ఇంటర్నెట్ తెచ్చినట్టుందని చెప్పి ఎవరికైనా అంతే కదా. ఒక మంచి లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఎండింగ్ అలా కోరుకోరు. సినిమాలో కూడా ఎండింగ్ చనిపోతే ఎవరికి ఇష్టపడరు, అందరు సంతోషంగా ఉండాలి. ఈ అద్భుతం చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు. అతని సంగతి మీకు అందరికీ తెలుసు. పాప ఉంది, తను పట్టించుకోవాలి, స్కూల్లో దించాలి, ఇవన్నీ వదిలిపెట్టి నా కోసం టైం కేటాయించాడు. ఇది ఒక పెద్దవాడి ఇంట్లో నువ్వు తండ్రి తర్వాత తండ్రి లాంటి, నిన్ను బాగొట్టుకుంటే మాకు ఇంకేముంది అని చెప్పి పిల్లని వదిలేశాడు, అమ్మని వదిలేశాడు, నాతో ఉన్నాడు. ప్రార్థన చేసేవాడు. రాత్రులు 1 గంటకు వచ్చి నాకు విసుగు పుట్టేది. రాజరావు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నన్ను చర్చికి రమ్మని అడిగా ఒకసారి, గుర్తుందా, సెప్టెంబర్లో. ఆ తర్వాత నేను చర్చికి వచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు నా భార్య 4:30 నుంచి 6 వరకు ప్రేయర్ చేస్తుంది. ఆ భయంతో 4 లేచి కూర్చుంటుంది. పిల్లలు కూడా రోజుకి 6 అవర్స్ మినిమం ప్రేయర్లో ఉంటారు. ఇదంతా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి కాదు. ఆ ప్రేయర్ అనేది దేవుడు ఒక అద్భుతం చేస్తే, ఈ వచ్చిన డబ్బును ఎవరు ఆపలేరు, లక్షణాలను ఎవరు తప్పించలేరు. నేను ఈ విధంగా ఉన్నా. అది మెడికల్ సైన్స్ అర్థం కాని పరిస్థితి. చివరికి హైదరాబాద్లో ఒక కన్సల్టెంట్కి వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, సార్ మీకు అంతా నార్మల్ కండిషన్లో ఉన్నారు, మామూలుగా ఈ అదేంటమ్మా మీటర్, వాట్ ఇస్ దట్ మీటర్, ఆక్సిమీటర్, లంగ్ పేషెంట్ కనుక ఫింగర్ పెడితే 85 వస్తుంది ఇమ్మీడియట్. ఇప్పుడు కూడా ఆక్సిమీటర్లో నేను ఫింగర్ పెడితే 98 వస్తుంది. ఆ టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు లంగ్ పేషెంట్స్కి 85, 86 వస్తే వాళ్ళు అసహనంగా ఉంటారు. 98 అంకుల్ మీరేంటి బీపీ చూస్తారు, 120, 80 అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఎందుకు వస్తున్నారు మీరు అంటారు నర్సెస్. అదొక కామెడీ లాగైంది హాస్పిటల్లో. హూ ఇస్ ద పేషెంట్ అంటారు. ఐఎమ్ ద పేషెంట్ అంటే ముందు డాక్టర్ దగ్గర అందరూ షాక్ అవుతుంటారు. చాలా స్పీడ్గా నడవడం అలవాటు నాకు. కారు నడుపుతా, బండి నడుపుతా, అంతా మా స్పీడ్గా నడుపుతా వ్యవహారం, ఎక్కడ తగ్గకుండా వెళ్తుంటాను. అలాంటి వాడిని దేవుడు ప్రాణం నిలబెట్టబట్టి ఈరోజు ఇది కృతజ్ఞత చెప్పడానికి, పబ్లిక్లో అందరికీ చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఒకసారి చెప్పిన తర్వాత దేవుడికి నేను ఇష్టం అవుతుంది. ఆ 42వ ఐజాయాలో వచ్చిన ప్రకారం, అతను అన్ని జనులకు న్యాయం తీర్చును, నాకు ప్రియుడు, నేను ఏర్పరచుకున్నాను, నా ప్రాణం అతను నిర్మించింది, నా ఆత్మ సంతోషించు అని చెప్పారు. నేను ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్ టు గాడ్. ఇక్కడ నుంచి దేవుని కొరకు నా సమయం, దేవుని కొరకు నా సేవ, యూనిఫామ్. ఒక తెల్లవారుజాము 4:30కి 5 గంటలకు ఒక ఆర్టికల్ రాస్తారు వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో ఆర్టికల్ రాస్తే 10 గంటలకల్లా వరల్డ్ వైడ్గా 2 లక్షల మంది చదువుతారు, 10,000 మంది ఓట్స్ చేస్తారు, ఒక 2,000 మంది ఆమెను రాస్తారు. యుఎస్ నుంచి చాలామంది ప్రామినెంట్ రైటర్స్ ఉన్నారు, 2,000 చర్చెస్కి పాస్టర్స్. వాళ్ళు అడుగుతారు, ఎట్లా నువ్వు నీకింత పాపులారిటీ వస్తుంది, మేము ఇన్ని సంవత్సరాలు ఆర్టికల్స్ రాస్తే రావట్లేదంటే, దేవుడు నాకు ఒక అద్భుతం చేశాడు, ఇప్పటివరకు నేను దేవుడిని నమ్మలేదు,
25th నవంబర్ జరిగిన సంఘటనలో నేను ఇట్లా మారానని చెప్తున్నాను. తెల్లవారేసరికి అంతమంది అంటే నేను ఎడ్లపాడులో, గుంటూరులో, చిలకలూరుపేట ఎవరు తెలియకపోవచ్చు, కానీ వరల్డ్ వైడ్గా చాలా ప్రామినెన్స్ ఉంది, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఆర్టికల్స్ రాయటం ఇంగ్లీష్ లాంగ్వేజ్, సైన్స్, అన్ని ప్రతి సబ్జెక్ట్ మీద, మూవీస్ అని, స్పోర్ట్స్ అని, సైకాలజీ, అన్నిట్లో 16,000 ఆర్టికల్స్ రాశా. అది ఒక చాలా ఫ్రీగా ఫోన్లో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు అది ఇచ్చినటువంటి నాకు ఒక గిఫ్ట్, అది ఇన్నేట్ స్కిల్, వన్ ఆఫ్ ది ఇన్నేట్ స్కిల్స్. అలా లెక్చర్ ఉన్నాయి. ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. చాలా తక్కువ జీతానికి చిలకలూరుపేటలో సాధన చౌదరి గారి ఈ స్కూల్లో, సిబిఎస్ఈ స్కూల్లో ఒక పీఈటీగా జాయిన్ అయ్యా. 10 ఏళ్ళు చేసిన తర్వాత దేవుడు నాకు ఎలివేషన్ ఇచ్చాడు. ఆ బికేమ్ లెక్చర్ అయిన తర్వాత చాలా సక్సెస్ అయ్యాను. అప్పుడు ఒక స్కూటర్ ఉండేది, తర్వాత 2-3 మోటార్ సైకిల్ అయినాయి, తర్వాత మొత్తం 5 కార్లు కొనడం జరిగింది. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే గొప్ప కోసం చెప్పుకోవటం కాదు, దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఎప్పుడు 2 కార్లు ఉంటాయి, అందరికి అర్థం కాదు, ఎవరైనా వీడు 2 కార్లు, వీడు ఏం చేస్తాడంటే ఏం చేయడు. ఎవరన్నా అడిగితే ఏం చేస్తామంటే ప్రైవేట్ లెక్చర్ అంటే చిన్న చూపు చూస్తారు. నేను అంతే చెప్తే ఏం చేస్తాను, ప్రైవేట్ లెక్చర్ అంటే చాలా చిన్న చూపు చూస్తుంటారు. తర్వాత అర్థమైంది వాళ్ళకి. ఈ ఘనత ఐ విల్ మేక్ ఎ నేమ్ అండ్ ఎ ప్రైజ్ అమంగ్ ఆల్ పీపుల్ ఆఫ్ ద వర్త్. దేవుడు తలుచుకుంటే మనిషిని పైకి ఎత్తుతాడు. మనం ఏబిఎల్ ఛానల్స్ పెట్టి పొగిడించుకోవాల్సిన పని లేదు. దేవుడికి నచ్చితే మన పైకి లేపుతాడు. దేవుడికి మనం విశ్వాసం ఉండాలి. నేను తెలుసుకుంది ఏంటంటే మనలో పాపం ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు, తెలిసి పాపం చేయకూడదు. ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎవడైనా సరే ఒకసారి లేచిన తర్వాత పండుకునే వారికి మనిషి జీవితం పాపం, ఆలోచనలో పాపం, ఓ పెద్ద హర్డిల్ అనమాట. ఈ మాస్టర్ గారు చాలా మంచివాడు అంటే చాలా పొరపాటు. అదంతా ఏంటంటే హిపోక్రసీ. ఇన్నర్ సైడ్ ఎవరికి తెలియదు, అవుటర్ సైడ్ చూసి మాస్టర్ గారు మంచివాడు, ఈయన గురువు గారు మంచివాడు, ఎన్ని పిచ్చి మాటలు. ప్రతి ఒక్కడు పాపి. మన మనసంతా పాపంతో ఉంది. మన చూపులో పాపం, మాటలో పాపం. ఓన్లీ గాడ్ ఈజ్ రైచియస్. నేను తప్ప నీతిమంతుడు లేడని దేవుడు చెప్తున్నాడు. మనం మనలాగా మంచి వాళ్ళని చెప్పుకోవడం చాలా పొరపాటు. మనంతా అవినీతి, పాపం లేచినప్పటి నుంచి. ప్రతి మనిషి ఒక రోజులో 200 అబద్ధాలు ఆడతాడు. ప్రతిరోజులో అవి వైట్ లైఫ్స్ ఉంటాయి, రియల్ లైఫ్స్ ఉంటాయి, 2 లైఫ్స్ ఉంటాయి. అంటే రండి కాఫీ తాగుదామంటే ఇప్పుడే తాగామంటాడు. అది పెద్ద ప్రమాదం కాదు. అటువంటి లైఫ్స్ ఫోన్ చేయండి అంటే ఇప్పుడే చేసి వచ్చామంటారు. ఎంతో నీ డబ్బులు అంటాడు. అడిగితే వాళ్ళు మన దగ్గర ఉంటే 5,000 కానీ ఇస్తే ఇవ్వడని చెప్పి లేవురా 100 ఉన్నాయంట. ఈ ప్రమాదం కాదు, ఈ అబద్ధాలు నష్టం. కొన్ని 2 లైఫ్స్ చాలా ప్రమాదం. అబద్ధీకులకు కూడా పరలోక రాజ్యంలో అవకాశం లేదు. మనంతా కూడా పరలోక రాజ్యంలో అవకాశం లేని వాళ్ళు 6 ఉన్నారు. పరలోక రాజ్యం ఎప్పుడు ఉండేవాళ్ళు 6 ఉన్నారు. యెహోవాకు అసహ్యకరమైనవి 7 ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేని మనం పరలోక ప్రార్థన పాటించాం. ఇతరులను క్షమిస్తే కానీ దేవుడు మన పాపాలను క్షమించడు. మనం ఎవరిని క్షమించం. మన చుట్టూ ఉన్న వాళ్ళు, కమ్యూనిటీలో, బంధువుల్లో ఎవడో ఒకరి మీద మనకు ఫైట్ ఉంటుంది మనసులో. వాడిని క్షమించాం, పైకి పెద్ద మనుషుల్లాగా ఉంటాం. కనుక దేవుడితో జీవితం అంటే చాలా కష్టం. మనసంతా పాపం. మనిషికి లేచినప్పటి నుంచి పాపం. ఇన్ని స్ట్రగుల్స్ తట్టుకొని మంచిగా బతకాలంటే చాలా కష్టం. అలా 3 ఏళ్ళ తర్వాత ఆలోచన చేశా, ఎట్లా బ్రతికితే దేవుడికి ఇష్టంగా ఉన్నాం. ఓ పక్క చూస్తుంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు వెంట్రుకలు ఊడిపోతున్నాయి. నాతో వచ్చిన పేషెంట్స్కి వీల్ చైర్ ఎక్కుతున్నారు, సన్నగా అయిపోతున్నారు. నేనేమో ఇలాగన్నా. నన్ను అక్కడికి వెళ్ళగానే స్టాఫ్ అందరూ కూడా నవ్వుతారు. అందరూ వచ్చారంటారు, నవ్వుతూ ఉంటారు అందరూ. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. నేనే చెప్తుండే డాక్టర్కి ముందుగా, వాళ్ళు కొంచెం ఇరిటేషన్ వచ్చినా అలవాటు పడ్డాను. ఆ విధంగా దేవుడు కాపాడాడు. ఇక్కడ పాపం లేని జీవితం మనం జీవిస్తేనే మనకి పరలోక రాజ్యంలో ఉంది. నేను చివరిగా తెలుసుకుంది ఏంటంటే ఈ యెహోవాకు అసహ్యకరమైన 7 ఉన్నాయి. పరలోక రాజ్యం వెళ్తుండే వాళ్ళు 6, బయట ఉండే వాళ్ళు 6. ఇక అసహ్యకరమైన కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా సెక్సువల్ ఇమ్మొరాలిటీ అని ఒకటి ఉంది కామన్. అన్నిట్లో ఈ తప్పు చేయనివాడు ఇట్లా నిలబడతాడు, ఆ తప్పు చేసినవాడు పోతాడు. ఇక అంతే. జీవితంలో మీకు ఎవడు కాపాడలేడు మిమ్మల్ని. ఒకవేళ కాపాడినా లైఫ్ నరకంతో ఉంటుంది. ఐ నెవర్ కమిటెడ్ దట్ కైండ్ ఆఫ్ సిన్ ఇన్ మై లైఫ్. చాలా ధైర్యంగా చెప్తున్నా. అబద్ధం ఆడాల్సిన పని లేదు, ఎందుకంటే పోయిన ప్రాణం ఇది. తప్పు చెప్పాల్సిన పని లేదు. ఇతరులు క్షమించం, రెండో పాపం. బంధువులు కానీ, బయట వాళ్ళు కానీ, వర్క్ స్పాట్లో ఎక్కడో ఎవడో ఒకటి తగులుతుంటాడు. నచ్చదు వాడి వే ఆఫ్ లైఫ్, టాకింగ్ మనకి నచ్చదు. వాడిని క్షమించం. వాడిని క్షమిస్తేనే మన పాపాలు పోతాయి. ఈ చిన్న రహస్యం మనం తెలుసుకోం. ప్రసంగాలు చెప్తాం, కూర్చొని అందరికీ జనం అందరూ వింటూ ఉంటాం, కానీ మనలో మార్పు రాదు.
ఈ మార్పులు వచ్చినప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. చనిపోయిన లాజరు 4వ రోజు జ్ఞాపకం. ఈ విధంగా 4th స్టేజ్లో క్యాన్సర్ వచ్చి 3 నెలలు బతుకుతాడని డెలిబరేట్గా మా తమ్ముడికి చెప్పారు. డాక్టర్స్ మొత్తం కంట్రీ మొత్తం చెప్పారు 3 months లేకపోతే మ్యాక్సిమం 5 months. అవును, ఇంట్లో విషయాలు ఉంటే చూసుకోండి, త్వరగా వెళ్ళని చెప్పేశారు. ఆ టైంలో ఎవడు అసలు ఇంకా జీవితం మీద ఆశపడుతుంది. మామూలుగా కాఫీ తాగుతున్నాం, భోజనం చేస్తున్నాం, వాకింగ్కి వెళ్తున్నాం, నా వైఫ్ని స్కూల్లో వదిలిపెడతాను, సంతోషంగా వస్తాను, అందరితో నవ్వుతా మాట్లాడతాం. ఎప్పుడు ఏడవలేదు, పిల్లలు ఏడవలేదు. పిల్లలు అసలు వాళ్ళు ఇన్ని నెలలు వాళ్ళు ఆ జాబ్స్కి ట్రై చేస్తారు, ఆన్లైన్ క్లాసులు కూడా వదిలిపెట్టి 3 months ప్రేయర్లో ఉన్నారు. అప్పుడు పెట్ స్కాన్ తీస్తే March 16th నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే, లంగ్స్ కింద లోవర్ లోబ్ ఒకటి ఉంటుంది. ఆ లోవర్ లోబ్లో ఈ ట్యూమర్ సెల్స్ ఫామ్ అయినాయి. అవి దేవుడు అక్కడ ఎందుకు ఫామ్ చేశాడంటే బయటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకుండా లోపలే ఉండిపోయింది. అందుకని బయాప్సీ కూడా చాలా కష్టమైంది. బయాప్సీ చేయాలంటే ఒకసారి చేసి ఫెయిల్ అయింది. మరలా అప్పుడు ఏం చేశారంటే నోట్లో కెమెరా పంపించి లెఫ్ట్లో లోపుకి పంపించి కెమెరాతో షూట్ చేశారు. అప్పుడు క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది. ఈ పిల్స్ వల్ల ఈ లెఫ్ట్ లోపల ఉన్న సెల్స్ చనిపోయింది. అది బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ బ్యాగ్లో కనుక లేకపోయినట్లయితే ఈ రోజు ఇక్కడ నేను ఉంచునేవాడిని కాదు, ఇంకో రకమైన మీటింగ్ జరిగాను. ఏ మీటింగ్ అయినా మర్చిపోతారు, వారం ఇంట్లో వాళ్ళు కూడా నెలకు మర్చిపోతారు, ఫోటో పెడతారు, డ్రైవ్ చేస్తారు, అయిపోతుంది. ఇది మనిషి జీవితం, ఎందుకంటే ఏం లేదు. అంటే మా భర్త మా నాన్న అని చెప్పి జీవితాన్ని ఎవడు ఏడవడు. ఏడుస్తారు 4 రోజులు, వారం ఏడుస్తారు, నెల ఏడుస్తారు, సంవత్సరం ఏడుస్తారు. తర్వాత లైఫ్ అంతే, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. జీవితం వెళ్ళిపోవాలి ముందుకి. చచ్చినోడు శవం దగ్గర ఎవరు కూర్చోరు, సమాధి దగ్గరికి వెళ్ళరు. అందుకని ఒక్కసారి దేవుడిని నమ్మి, అందుకే నాన్ క్రిస్టియన్స్ని పిలవలేదు ఈరోజు, వాళ్ళకి అర్థం కాదు, కేవలం క్రిస్టియన్స్నే పిలిచారు. ఇది సాక్ష్యం చెప్పిన తర్వాత మీరేదో ఎగతాళిగా వీడియోలు చెప్పాడు అనుకుంటే పొరపాటు. దానికి యూ హ్యావ్ టు పే ది ప్రైస్. చెప్పాలన్నా థ్యాంక్ యూ, వచ్చారు మీరు రావాలని కోరుకున్నాను నేను. పెద్దవాళ్ళు రాజేశ్వరరావు వచ్చాడు, వెరీ గుడ్. నన్ను చర్చికి వెళ్ళడానికి ముందు నైట్ ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు 10 గంటలకు అనుకుంటే, బ్రదర్ చర్చికి రావచ్చు కదా అన్నాడు. నేను లేదంటే లేదు ఒక్కసారి ఉన్నారా అన్నాడు. ఆ తర్వాత జరిగిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లో నేను చర్చికి వస్తున్నాను. అది ఒక ఇన్స్పిరేషన్ నాకు. కాబట్టి ఎలాంటి సిమ్టమ్ అనేది కనపడకుండా 4th స్టేజ్లో డాక్టర్స్కి అర్థం కాని పరిస్థితి. బయాప్సీ రిపోర్ట్ క్లియర్గా ఉంది. ఇంటికి వస్తే